నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ అప్పుడప్పుడు మీడియా ముందు కనబడుతూ ఉంటారు. ఆమె మాట్లాడినటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక హెడ్లైన్స్ని గ్రాప్ చేసేటువంటి ప్రయత్నమే చేస్తారు. తాజాగా ప్రధానమంత్రి మోదీ గారు ఐఐటి ఢిల్లీ క్యాంపస్లో ఒక కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. మనం కూడా చూసాం ఆయన స్పీచ్ని. యువతని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే ఈ కాన్వకేషన్లో ఒక ప్రధానమంత్రి మోదీ విద్యార్థులతో పాటు డయాస్ మీదకి వచ్చినప్పుడు, వేదికపైకి వచ్చినప్పుడు ఒక సాంగ్ ప్లే చేశారు. దీన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ షామా మొహమ్మద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ట్వీట్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఆమె ఏమంటున్నారంటే, మా వంటవాడు కూడా గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు వినిపిస్తూ ఉంటాడు, అంటే తన పాటలు పెట్టుకుంటూ ఉంటాడు. నేను కూడా వింటాను, నేను ఎంజాయ్ చేస్తాను. కానీ నా ప్రశ్న ఏంటంటే, గాయత్రి మంత్రాన్ని ఎందుకు ఐఐటి కాన్వకేషన్లో ప్లే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే అదేమీ మతపరమైనటువంటి కార్యక్రమం కాదు కదా, ఐఐటి క్యాంపస్ కదా, అందులో అందరూ విద్యార్థులు ఉంటారు కదా అని ప్రభుత్వాన్ని ఏదో ఈమె పెద్ద మేధావిలాగా ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ గారు హాజరయ్యారు. నిజానికి ఈమె అడ్డంగా దొరికేశారు. కారణం ఏంటంటే ఈమె సూడో సెక్యులర్ వాది, నిజమైనటువంటి సెక్యులర్ వాది, సూడో సెక్యులర్ వాది. గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఈమె ఏ సందర్భాల్లో ఏం మాట్లాడారో అది కూడా చెప్తాను. సార్, కమింగ్ టు దిస్, రీసెంట్గా జరిగినటువంటి ఉదంతం కాబట్టి మీకు ఆ విజువల్ కూడా ప్లే చేస్తాను. అలాగే ఏం ప్లే చేశారో కూడా మీకు ఆడియో కూడా మీరు వినొచ్చు. అది గాయత్రి మంత్రం కాదు, అక్కడ ప్లే చేసింది గాయత్రి మంత్రం కాదు. మరి ఏంటి అంటే, దీనికి సంబంధించి ఒక కాన్పూర్ ఐఐటి నుంచి పూర్వ విద్యార్థి, అంటే ఇంతకుముందు చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, అతను చెప్పింది, అమ్మ తల్లి, దిస్ ఈజ్ నాట్ గాయత్రి మంత్ర, బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ శిక్షావల్లి, అంటే తైత్తరీయ ఉపనిషత్తు నుంచి ఫస్ట్ చాప్టర్లో శిక్షావల్లి అని ఒకటి ఉంటుంది, దాన్ని మేము అక్కడ ప్లే చేశారు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గాయత్రి మంత్రం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోండి, దాని అర్థం ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. తర్వాత అక్కడ ఏం ప్లే చేశారో ఒకసారి చెవులు రిక్కించి వినండి, అప్పుడు మీరు విమర్శ చేయండి. కానీ ఈ విద్యార్థుల క్యాంపస్లో కూడా మీ దిక్కుమాలిన రాజకీయాలు చేయకండి అని ఆ పూర్వ విద్యార్థి ఆయన కూడా ఒక ట్వీట్ పెట్టాడు. ఆమె పెట్టినటువంటి ట్వీట్కి సమాధానంగా ఆయన కూడా పెట్టారు. కాబట్టి అనవసరమైనటువంటి అటెన్షన్ గ్రాప్ చేసేటువంటి ప్రయత్నం కోసం మా క్యాంపస్లను వాడుకోకండి. ఎందుకంటే అక్కడ ప్రధానమంత్రి మోదీ గారు ఏమి రాజకీయాలు మాట్లాడాల, ఎందుకంటే సందర్భం కాదు, వేదిక కూడా కాదు. కాబట్టి షామా మహమ్మద్ ఎప్పుడు కూడా ఇలాంటి కాంట్రవర్షియల్ రిమార్క్స్ చేస్తూ హెడ్లైన్స్లో నిలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈమె. ఒకసారి చూద్దాం మనం ఆ వీడియో క్లిప్, మీరు కూడా చూడండి. అక్కడ ప్లే అయింది గాయత్రి మంత్రం కాదు. అదే విషయాన్ని ఆ ఐఐటి కాన్పూర్ పాత విద్యార్థి కూడా చెప్పాడు. మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనేది మనకి గాయత్రి మంత్రం. ప్రతి హిందూ ఇంట్లో కూడా ఇది మారుమోగుతూనే ఉంటుంది. ప్రతి ఉదయం పడుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనం వింటాము, పాడతాం. అయితే ఆమె తప్పుగా అర్థం చేసుకున్నట్టుగా ఉంది, లేదంటే కావాలనే ప్రధానమంత్రి మోదీని టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది. ఇక్కడ ప్లే చేసినటువంటిది తైత్తరీయ ఉపనిషత్తులోని శిక్షావల్లికి సంబంధించినటువంటి ఒక మంత్రము, లేకపోతే ఒక పాట భాగము. అది దాని అర్థం ఏంటి అంటే, ఎందుకు చెప్పారు దాని అంటే, సత్యం వద ధర్మం చర, అంటే నిజం మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు, అధ్యయనాన్ని ప్రాక్టీస్ని నిర్లక్ష్యం చేయొద్దు. అంటే ఒక కాలేజీలో లేకపోతే ఒక యూనివర్సిటీలో విద్యను పూర్తి చేసుకున్న తర్వాత బయటి ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఒక వ్యక్తి, ఒక బాధ్యత గల వ్యక్తి ఎలా మిసులుకోవాలో తెలియచెప్పేటువంటిదే అక్కడ ప్లే చేసినటువంటిది. దీంట్లో కూడా ఆమెకి ఏదో మంత్రంలాగా, గాయత్రి మంత్రంలాగానో లేకపోతే ఇంకోటి అందులో ఏదో దాగి ఉంది, ఎందుకు ఆ యూనివర్సిటీ క్యాంపస్లో ప్లే చేయాలంటూ ఈ షామా మొహమ్మద్ అనవసరమైనటువంటి రచ్చలో ఇరుక్కున్నారు. సోషల్ మీడియాలో ఆమె పైన తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అర్థం ఏంటో తెలుసుకోండి. ప్రతి దాంట్లోనూ కూడా మతపరమైనటువంటి కోణాన్ని చూడకండి అని చెప్పి గడ్డి పెడుతున్నారు ఆమెకి. నిజానికి గతంలో ఇదే షామా మొహమ్మద్ వరల్డ్ కప్ జరుగుతున్నటువంటి టైంలో రోహిత్ శర్మ పైన, అప్పట్లో క్యాప్టెన్గా ఉన్నాడు, ఇప్పుడు క్యాప్టెన్సీ లేదు, నార్మల్ ప్లేయర్గా ఉన్నాడు. అప్పట్లో రోహిత్ శర్మ క్యాప్టెన్గా ఉన్నాడు. వరల్డ్ కప్ జరుగుతున్నటువంటి టైంలో అద్భుతంగా టీం పర్ఫామ్ చేస్తుంది. అలాంటి సమయంలో ఈ షామా మొహమ్మద్, ఈ పెద్ద మనిషి వచ్చి ఏమన్నారంటే, ఆమె పెట్టినటువంటి ట్వీటు, రోహిత్ శర్మ ఈజ్ ఎ ఫ్యాట్,
ఈజ్ ఫ్యాట్ ఫర్ అ స్పోర్ట్స్ మ్యాన్, నీడ్ టు లూజ్ వెయిట్. రోహిత్ శర్మ చాలా ఒబెసిటీ కలిగి ఉన్నాడు, చాలా లావుగా ఉన్నాడు, అతను ఫిట్గా లేడు, కాబట్టి అతను ఇండియన్ కెప్టెన్గా తప్పించాలి, అసలు ఆటగాడిగా కూడా అతను పనికిరాడు అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఒక ప్రెస్టీజియస్ టోర్నమెంట్ జరుగుతోంది, అతను ఇండియాకి కెప్టెను, టీమిండియా అద్భుతంగా పర్ఫామ్ చేస్తోంది, ఇక సెమీఫైనల్లో ఆ కప్పు కూడా కొట్టారు. నిజానికి 25లో జరిగింది, కప్పు కూడా మన వాళ్ళే గెలిచారు. రోహిత్ శర్మ కూడా అద్భుతంగా ఆడాడు. అంటే ఈమె ఆటగాళ్ళ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈమె కామెంట్ చేసింది. ఒక ఆటగాడి ఫిట్నెస్ గురించి ఈమెకి ఎలా తెలుస్తుంది? రోహిత్ శర్మ ఫిట్గా ఉన్నాడా, బరువుగా ఉన్నాడా, తేలిగ్గా ఉన్నాడా? ఆయన ఎక్స్ట్రాడినరీ కెరీర్, అతను స్టాటిస్టిక్స్ చూస్తే అర్థమైపోతుంది. రోహిత్ శర్మ గురించి నో నీడ్ ఆఫ్ ఇంట్రడక్షన్, ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అతను ఫిట్గా లేడని చెప్పి ఈమె ఏదో పనిలేని మంగళవాడు ఏదో అంటారు కదా, అలాంటి సామెతలు గుర్తుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఈమెకు సంబంధం లేనటువంటి విషయాల్లో స్పోర్ట్స్తో సంబంధం మీకు చేతనైతే టీమిండియాకి ఎంకరేజ్ చేస్తూ గెలవండి అంటూ ఒక స్ఫూర్తిదాయకంగా ఏదైనా ఒక ట్వీట్ పెట్టండి, ఏదైనా ఒక చిన్న బయట వినిపించండి. అంతేగాని ఒక ఇంపార్టెంట్ మ్యాచ్కి టీమిండియా ఆడబోతూ ఉంటే దానికి ముందు క్యాప్టెన్ని అలాగే ఆటగాళ్ళ యొక్క మోరల్ని దెబ్బతీసేలాగా ఇలాంటి కామెంట్ ఎందుకు చేస్తుంది? అంటే పాకిస్తాన్కి సపోర్టివ్గా మాట్లాడుతున్నారా? షామా మహమ్మద్ మీద అప్పుడు కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు ఈమె చేసినటువంటి కామెంట్స్కి పార్టీకి ఏం సంబంధం లేదు, ఆమె వ్యక్తిగత అభిప్రాయాలంటూ కాంగ్రెస్ పార్టీ దూరం జరిగిపోయింది. ఎందుకంటే ఈమె చేసినటువంటి అలాంటి దిక్కుమాలినటువంటి కామెంట్స్ అన్నీ కూడా అప్పుడు కూడా చేశారు. అది ఫస్ట్ టైం కాదు. నిజానికి నేను బాడీ షేమ్ చేయలేదు, కేవలము అతన్ని ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకొని మాత్రమే. ఈమె ఎవరు చెప్పడానికి? చెప్తే అక్కడ టీమిండియా కోచ్ ఉంటారు, ఫిట్నెస్ కోచ్లు ఉంటారు, వాళ్ళందరూ చెప్పాలి. ఈమె చెప్పడం ఏంటి? ఈమెకి స్పోర్ట్స్ గురించి ఏం తెలుసు? తలా తోక లేకుండా. తర్వాత ఇంతకుముందు ఇంకొకటి కూడా, సర్ఫరాజ్ ఖాన్ అనేటువంటి ఒక క్రికెటర్ ఉన్నాడు. అతడు నిజానికి చాలా మంచి క్రికెటరు, డొమెస్టిక్లో చాలా మంచి రికార్డు కూడా ఉంది. అతన్ని టీమిండియా ఏ టీంలోకి తీసుకోలేదు. కేవలం అతడు ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి సర్ఫరాజ్ ఖాన్కి ఏ టీంలో ఆడడానికి అవకాశం రావట్లేదు. దీంట్లో గంభీర్ పాత్ర కూడా, అంటే కోచ్, ఇప్పుడు కూడా కోచ్గానే ఉన్నాడు, గంభీర్ పాత్ర కూడా చాలా ఉంది అంటూ అందులో కూడా మతాన్ని పులిమేటువంటి ప్రయత్నం చేసింది షామా మొహమ్మద్. అసలు టీమిండియా సెలక్షన్ కమిటీలో ఎంతోమంది, చాలా కాంపిటీషన్ ఉంది, ఎన్నో సంవత్సరాలు ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా నేషనల్ టీంలోకి రావడానికి సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు, ఒక్కోసారి రాదు కూడా. అంత మాత్రాన టీమిండియా సెలక్షన్లో ఏదో అవకతవకలు జరుగుతున్నాయి, కేవలం ముస్లిం అనేటువంటి కారణంగానే సర్ఫరాజ్ ఖాన్కి అవకాశం ఇవ్వలేదు. నిజానికి అతను ఇండియాకి ఆడాడు సర్ఫరాజ్ ఖాన్, కాకపోతే ఎక్కువ ఛాన్సెస్ రాలేదు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ వచ్చినట్టుగా ఉంది. కాబట్టి ప్రతి దాంట్లోనూ కూడా ఈ షామా మహమ్మద్ ఈ ముస్లిం లేదా రిలీజియస్ మతపరమైనటువంటి కోణాన్ని జొప్పించి ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తూ ఉంటుంది. ఎయిదర్ హిందుత్వం పైన విషం చెబుతూ ఉంటారు, మోదీ సర్కార్ పైన విషం చెబుతూ ఉంటుంది, ఆర్ఎస్ఎస్పై కూడా విషం చెబుతూ ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి షామా మొహమ్మద్తో గొంతు కలిపారు మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా మాట్లాడారు. ఏది? ఈ యూనివర్సిటీలో, ఢిల్లీ ఐఐటీలో క్యాంపస్లో జరిగినటువంటి దీనికి సంబంధించి ఎలా మీరు ఒక మతపరమైనటువంటి పాటను మీరు ఎలాగా ఒక క్యాంపస్లో కాన్వకేషన్ సందర్భంగా ప్లే చేస్తారు? జనగణమన పెట్టండి, కానీ ఇలాంటి పాటలను అక్కడ పెట్టకూడదు. దాని అర్థం ఏంటో ఫస్ట్ తెలుసుకోండి అయ్యా బాబు. ఒక విద్యార్థి ఒక విద్యాలయం నుంచి బయటికి వెళ్ళిన, కాలేజీ నుంచో క్యాంపస్ నుంచో బయటికి వెళ్ళిన తర్వాత ఈ బాహ్య ప్రపంచంలో అతను ఎలా నడుచుకోవాలి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎలా ఉండాలో తెలియజెప్పేదే ఆ యొక్క శిక్షావల్లి అంటారు దాన్ని. అది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని అర్థాలు తెలియవు, దాన్ని ఏం తెలుసుకోకుండానే గుడ్డిగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ షామా మొహమ్మద్ కానీ ఇంకెవరైనా కూడా, ఆమెకు వంత పాడుతున్న ఎవరైనా కూడా వాళ్ళందరికీ కూడా ఇదే వర్తిస్తూ ఉంటుంది. సో ఇలాంటి వ్యాఖ్యలు గతంలో చాలాసార్లు చేసింది. ఇంతకుముందు హిందూ ధార్మిక సభలపై కూడా ఆమె ఇలాంటి కామెంట్స్ చేశారు. 2021 డిసెంబర్లో హరిద్వార్లో జరిగినటువంటి ధరం సంసద్లో ముస్లింలపై హింసకు పిలుపునిచ్చారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో షామా మొహమ్మద్ స్పందించారు. అప్పుడు కూడా ఈ ఒక్కరే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ ప్రతినిధిలాగా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడినటువంటి ప్రతిసారి కూడా చెంపదెబ్బలు తింటూ ఉంటుంది. అంటే భౌతికంగా కాదు, సోషల్ మీడియాలోనూ విమర్శలు కూడా. ఎందుకంటే లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉంటుంది, లాజిక్ లేకుండా విమర్శలు చేస్తూ ఉంటుంది. చాలామంది ఇలాంటి కామెంట్స్ చేసినటువంటి ప్రతిసారి కూడా ఈమెపై చాలా దారుణమైనటువంటి రోల్స్ చేశారు. నువ్వు అసలు ఇక్కడ ఉండొద్దు, ఏ పాకిస్తాన్కో లేకపోతే ఏ టర్కీకో లేకపోతే బంగ్లాదేశ్కో వెళ్ళిపో, ఎందుకంటే నీ భారతదేశంలో ఉండేటువంటి అర్హత లేదు అని ఆమెను చాలా సందర్భాల్లో హెచ్చరించినటువంటి పరిస్థితి, ట్రోల్ చేసినటువంటి పరిస్థితి కూడా. మరి ఇలాంటి సూడో సెక్యులర్ వాదులపైన మీ రియాక్షన్ ఏంటి? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.